తప్పు చేసినవాడు నరకానికి వెళ్తాడు, పుణ్యం చేసినవాడు స్వర్గానికి వెళ్తాడు అని చెప్పి. కానీ కొన్ని మతాలే చెప్తున్నాయి మరి అగైన్ నన్ను మాత్రమే ఫాలో అయితే నువ్వు స్వర్గానికి వెళ్తావు, లేకపోతే నరకం. ఆ మనిషి తప్పు చేసినా సరే ఒప్పు చేసినా సరే అని అంటున్నారు. దీన్ని మీరు ఏ రకంగా అంటే ప్రజలలో ఉన్నటువంటి ఒక అపోహ అండి. అది అపోహ ఏంటంటే నువ్వు ఏ తప్పు చేసుకున్నా దేవుడిని నిన్ను క్షమించేస్తాడు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి. అంటే ఇది సరైనటువంటి విషయం కాదు ఇది. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఖురాన్లో కూడా దేవుడు ఏం చెప్పాడు, మీరు దైవాన్ని నమ్మండి, మంచి పనులు చేయండి, దేవుడు మీకు స్వర్గాన్ని ఇస్తా అని చెప్పాడు. నిజంగా ఖురాన్లోని 67వ అధ్యాయం ఉంటుంది, 2వ వచనంలో సూర్య ముల్క్ అనమాట. దేవుడు చెప్పాడు, అల్లది ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహసను అమల. దీని అర్థం ఏంటంటే మీలో మంచి చెడు ఎవరు చేస్తారో పరీక్షించడానికే దేవుడు మిమ్మల్ని పుట్టించాడు. అంటే మనిషి యొక్క పుట్టుక ఉద్దేశమే మంచి చేయాలి. దేవుని యొక్క పరీక్షలు మనం పాస్ అవ్వాలంటే నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అంటే మిమ్మల్ని నన్ను దేవుడు పుట్టించేటటువంటి ముఖ్య ఉద్దేశమే ఇతడు ఎలా జీవితం గడుపుతాడు, ఇతనిలో నైతికత ఎలా ఉంటుంది అన్న విషయం కోసమే దేవుడు పుట్టించినప్పుడు పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఇక దేవుని నమ్ముకుంటే చాలు, ఏ పాపం చేసినా ఇక దేవుడు మనల్ని స్వర్గంలో ఇస్తాడన్న కాన్సెప్ట్ సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి ధర్మంలో. హుక్కుకుల్లా హుక్కుల్ ఇబాద్ అంటారు. హుక్కుకుల్లా అంటే మనల్ని పుట్టించినటువంటి దేవునితో మనం ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే వేడుకోవాలి, ఆయన కోసం మనం ఆరాధించే విధానం, దీన్ని హుక్కుకుల్లా అంటారు. హుక్కుకుల్ ఇబాద్ అంటే తోటి మానవుల హక్కులు. ఇప్పుడు ఉదాహరణ నేను ఉన్నాను, నేను మీతో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, మీ దగ్గర నుండి కొన్ని డబ్బులు తీసేసుకున్నాను, నేను ఇవ్వట్లేదు, తర్వాత మీరు ఇవ్వలేదని చెప్తాను, సాక్ష్యాలు తారుమారు చేసేసాను అంటే ఇది మీకు సంబంధించిన హక్కు, దేవునికి సంబంధించిన హక్కు కాదు. దేవునికి సంబంధించిన హక్కుల్లో ఒక పూట నమాజ్ చదవలేదు, దేవుడు క్షమిస్తాడు. ఒక ఉపవాసం పాటించలేదు, దేవుడు క్షమిస్తాడు. లేదా దేవుని సరిగా నేను ప్రార్థించలేదు, దేవుని హక్కు కాబట్టి దేవుడు క్షమిస్తాడు. కానీ తోటి దేవుడి హక్కుల్లో ఏదైనా పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. కానీ తోటి మానవుల హక్కుల్లో ఒకరిపై దౌర్జన్యం చేసి, ఒక భూమిని కబ్జా చేసేసి, ఒకరిని మర్డర్ చేసేసి, ఒకరిపై నింద మోపేసి, ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో తోటి మనిషితో ఆ వ్యవహారం జరగనంత వరకు, తోటి మనిషి క్షమించినంత వరకు, ఆ సెటిల్మెంట్ జరగనంత వరకు దేవుడు అందులో జోక్యం చేసుకోడు. కాబట్టి మనిషి నైతికతకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి, ఇంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ఆ ధర్మాన్ని, ఆ కాన్సెప్ట్ మనిషి మర్చిపోయాడు. స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ ఖురాన్లో ఏం చెప్తుంది అసలు? ఏం స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, మనిషి నిజంగానే చనిపోయిన తర్వాత జరిగే క్రియ ఏంటి యాక్చువల్? చూడండి, ముఖ్యంగా మనిషి ఏదైతే స్వర్గం నరకం సంబంధించి ఖురాన్లో అయినా ఇతర గ్రంథాల్లో అయినా, ముఖ్యంగా మీరు ఖురాన్ నుండి అడిగారు కాబట్టి, అంటే ఇక మనిషికి అంతిమ లక్ష్యం అయితే పరలోకమే కదా సార్? అందరికీ అంతే కదా. లాస్ట్ లో ఒకరు ముక్తి అంటారు, మోక్షం అంటారు, జన్నత్ అంటారు, నిత్య జీవితం అంటారు. అల్టిమేట్ గా నీ గోల్ ఏంటంటే, ప్రతి ధార్మికుడు చెప్పే విషయం ఏంటంటే, నేను ఆ దేవునితో సంతృప్తి చెందాలి, ఆ దేవుడు నాకు స్వర్గాన్ని 100 కోట్లున్న పనికి రాదు, కానీ అక్కడ మాత్రం ఒకేలాగా తీర్పు తీయబడుతుంది అని అంటారు. నిజంగానే స్వర్గ నరకం కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అసలు మనిషి ఏ రకంగా దీన్ని తీసుకోవాలి? చూడండి, చెప్పాను కదా, 2 హక్కుల్లో దేవుని హక్కు దేవునికి చెల్లించి, తోటి మానవుల హక్కు తోటి మానవులకు చెల్లించి, దేవుడు చెప్పిన విధంగా మనోవాంఛలను కాకుండా దేవునికి సమర్పించుకొని దేవుడు చెప్పిన విధంగా జీవితం గడిపితే దేవుడు జన్నత్ ఇస్తా అన్నాడు, స్వర్గం ఇస్తా అన్నాడు. ఓకే. దానికి వ్యతిరేకంగా మనిషి రాక్షసుడుగా మారిపోయి దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి, ఇక పూర్తిగా భ్రష్టుడైపోయినప్పుడు దాని పర్యవసానం ఏముంటుంది? నరకం ఉంటుంది. ఈ స్వర్గం నరకం కాన్సెప్ట్ ఉంది. రైట్. మనిషి చనిపోయిన తర్వాత జరిగే క్రియ ఏంటి యాక్చువల్లీ? అంటే ఇప్పుడు ఈ క్షణం మనిషి ప్రాణాన్ని వదిలేశాడు. ఆత్మ అనేది అందరికీ కావాల్సిన వజ్రం లాంటిది. అది ఆత్మకి జరిగే క్రియ ఏంటి? నెక్స్ట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యే క్రియ ఏ రకంగా ఉంటుంది? చూడండి, అంటే ఇప్పుడు ఒక్కో గ్రంథంలో ఒక్కో విధంగా ఉందండి. అంటే ఖురాన్ ప్రకారంగా ఏంటంటే, ఎప్పుడైతే మనిషి చనిపోతాడో వెంటనే మనిషి చనిపోగానే దైవదూతలు వస్తారు. దైవదూతలు వచ్చేసి మల్కిల్ మౌత్ అని అంటారు అనమాట. ఆ దైవదూతని వాళ్ళు వచ్చేసి ఆత్మ తీసుకోవడం జరుగుతుంది. ఆత్మ తీసేసుకుంటారు వాళ్ళు. ఆత్మ తీసేసుకొని ఆత్మల లోకం అని అక్కడికి వెళ్ళిపోతారు. అయితే ఆ మనిషి ఒకవేళ మంచి వ్యక్తి అయి ఉన్నట్లయితే ఇల్లీన్ అనేటటువంటి ఒక గ్రంథం ఉంటుంది, అక్కడ అతని పేరు నమోదవుతుంది. చెడు వ్యక్తి అయి ఉన్నట్లయితే దుర్మార్గుడు అంటే సిజ్జీన్ అనేటువంటి గ్రంథం ఉంటుంది, ఆత్మ పేరు అక్కడ నమోదవుతుంది. ఖురాన్లో ఏమైనా స్పష్టంగా రాస్తుందా సార్? 20% తప్పు, 80% న్యాయం? అంటే మనం తప్పులు అనేవి ఎక్కువ చేస్తాం, మంచివి అనేది తక్కువ చేస్తామని నమ్ముతా నేను. అంటే తప్పు ఒక 20% చేసి మంచి 80% చేశాడు అని అనుకుందాం. సో ఇప్పుడు ఈ మనిషి స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? మంచి 80% ఉంది, చెడు 20% ఉంది. అలాగే ఇంకో వ్యక్తికి 20% మంచి ఉంటే 80% చెడు ఉంది అని అనుకుందాం.
సో తీర్పు ఏ రకంగా తీర్చబడవచ్చు అప్పుడు? సరే ఇప్పుడు ఏంటంటే మనిషి చేసినటువంటి కర్మల్ని అక్కడ బేరీజు వేయడం జరుగుతుంది, తూకం పెట్టడం జరుగుతుంది. ఒకవైపు మంచి కర్మలు, ఒకవైపు చెడు కర్మలు. ఏవి అయితే బరువుగా ఉంటాయి, మంచి కర్మలు బరువుగా ఉంటే మనిషి స్వర్గానికి వెళ్ళిపోతాడు, చెడు కర్మలు ఎక్కువ అయిపోతే అతడు నరకానికి వెళ్ళిపోతాడు. ఈ సిద్ధాంతం ఖురాన్లో చెప్పడం జరిగింది. సో స్వర్గంలో ఏ రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి అనేది కూడా ఖురాన్ చెప్పింది. స్వర్గం ఏ రకంగా ఉంటుంది అంటే ఒక విల్లా లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుందో అంత నీట్గా చెప్పింది ఖురాన్. సార్ ఇప్పుడు అలాగే స్వర్గం కూడా ఎంత నరకయాతన ఉంటుందో కూడా చెప్పింది. అలా చెప్పాలంటే ఏం చెప్పు? ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచంలో ఏదైతే ఒక పెద్ద ఒక ఐలాండ్కి వెళ్ళిపోయారు మీరు, లేదా ఒక పెద్ద లగ్జరియస్గా ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు, దేంతో కూడా స్వర్గాన్ని మీరు కంపేర్ చేయలేరు, అంత గొప్పగా ఉంటుంది స్వర్గం అనేది. కాబట్టి నరకం ఎలాంటిది అంటే అందులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఏ శిక్షలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ పనిష్మెంట్ని కూడా నరక శిక్షతో మీరు కంపేర్ చేయలేరు, అలాంటి భయంకరమైనటువంటి శిక్షలు అక్కడ నరకంలో ఉంటాయి. కాబట్టి స్వర్గ నరకాలు అనేవి ఇన్ని తెలిసిన మానవుడు ఎందుకు రియలైజ్ కావట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి లౌకికమైన విషయాలనే ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాడు? బెంజ్ కారో ఇంకో కారో తప్పితే బట్ ఎందుకు స్వర్గ నరకాలకి ఆ భయం అనేది ఇంకా తెలియరాలేదు మానవుడు? ధార్మికంగా ఒక వ్యక్తి డబ్బు సంపాదిస్తే బెంజు కాల్లో తిరగకూడదని ఇస్లాంలో చెప్పబడలేదు. అంటే ఒక వ్యక్తి సంపాదన ధర్మసమ్మతంగా ఉండి, ఇప్పుడు మీది యొక్క సంపాదన ధర్మసమ్మతంగా ఉంటే మీరు బెంజు కార్లో తిరగండి, రేంజ్ రోవర్లో తిరగండి, అది మీ ఇష్టం అనమాట. కానీ అది అక్రమార్జన అయి ఉండకూడదు ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఫుజూల్ ఖర్చు అంటే దుబారా ఖర్చు పెట్టకూడదు.